పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 12వ వార్డు కౌన్సిలర్ నాంసాని సురేష్ బాబు మురుగు కాలువలోకి దిగి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. 12వ వార్డులోని ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డు పక్కన డ్రైనేజీ నిర్మించాలని కౌన్సిలర్ సురేష్ బాబు డిమాండ్ చేశారు. ఎల్లమ్మ చెరువు కట్ట రోడ్డు డ్రైనేజీ కోసం గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ₹1 కోటి మంజూరు చేయించారని, ఆ నిధులతో బీటీ రోడ్డు నిర్మించి డ్రైనేజీ నిర్మించకుండానే చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. చూడొచ్చు మీరు. ఈ యొక్క నిమ్మనపల్లి నిట్టూరుకు వెళ్ళే రహదారి ఏదైతే ఉందో మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారు ₹1 కోటి నిధులు వెచ్చించి మోరి ప్లస్ రోడ్డు రెండింటి కొరకు అప్పుడు నిధులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ రోడ్డు వేసి దీనికే ₹1 కోటి అయిపోయినాయని చెప్పి కాంట్రాక్టర్లు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏఈ గారికి కమిషనర్ గారికి నేను చెప్పినా అయినా కూడా తర్వాత మళ్ళీ ఏదైనా నిధులంతా అప్పుడు పెడదామంటారు. ఇప్పుడు ఈ రోడ్డు వేసే క్రమంలో దీన్ని చేస్తలేరంటే మళ్ళీ తర్వాత అనేది అటే అవుతుంది. ఈ చెరువు కట్ట పైకి వచ్చిన నీళ్లు కూడా దీనిలోకి వచ్చి ఇళ్లలో పోయే పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళతోటి నాకు చాలా ఫోర్స్ అంటే నన్ను అడుగుతారు మోరెప్పుడు కడతారు అంటే నేనేం సమాధానం చెప్పలేకపోతున్నా. దయచేసి ఇప్పటికైనా అధికారులు ఇక్కడికి వచ్చి ఈ డ్రైనేజ్ గురించి నాకు ఏదో ఒకటి తప్పకుండా చెప్పి ఇప్పుడే రైలు వేసిన తర్వాతనే బీటీ రోడ్డు ఫైనల్ కోటింగ్ వేయాలని చెప్పి అప్పటిదాకా ఈ నిరసన కార్యక్రమం ఇలాగనే కొనసాగిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. కట్టడానికి ఇబ్బంది అయితే ట్యాంక్ ఆడ కట్టి ఇంట్లో పోసుకోమని కొంచెం ఆ నీళ్లను మరి ఎట్లా మధ్య జనాలకు ఇన్ఫెక్షన్ అది ఇది వస్తే ఈ వరకే రోగాలతో తట్టుకుంటలేము. ఎట్లుంటది ఓ రోడ్లు వేసి బస్సులు పిరి పెట్టి అది పెట్టి జనాలను జాగొట్టుకుంటా రోజు దావకాండ పొంద మేము బస్సుల మీద తిరుగుతాం. ఆ బస్సులు ఏమిటికి పిరి పెట్టిండు? ఈ రోడ్లు ఎందుకు మంచిగా చేస్తలేడు? బస్సులు పిరి పెట్టి మేము అది చేసినాం ఇది చేసినాం 2500 ఇస్తాము మహిళలకు అది ఇది అని అన్ని చేసిండు. ఇప్పుడు ఒకటి కాదు ఒకటి బస్సు పిరి పెట్టిండు. గెలిచేదాకా ఒక మాట, గెలిచేదాకా ఒక మాట. ఇప్పుడు మాకు మా వార్డు నంబర్ మాకుంటే ఇప్పుడు అన్ని చేయకపోవాలి.